ఆస్తమా లక్షణాలు అండ్ సిఓపిడి లక్షణాలు ఒకేలా ఉంటాయి కదా? మరి అసలు సిఓపిడి లక్షణాలు అసలు ఎలా గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? అది ఆస్తమానా సిఓపిడినా అన్నది అది డాక్టర్స్ నిర్ధారిస్తారు. కొన్ని అంటే చెప్పొచ్చు ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఓపిడి నేను చెప్పినట్టుగా అది క్రానిక్ అండ్ ప్రోగ్రెసివ్ డిజీజ్. సో అది కామన్ స్మోకర్స్లో వస్తుంది, ఇదే చెప్పాను. సో యూజువల్గా సిఓపిడి వచ్చేది మోర్ దెన్ 40 years ఏజ్ గ్రూప్లో వస్తుంది అనమాట. ఆస్తమా అన్నది యూజువల్గా లెస్ దెన్ 40 ఏజ్ గ్రూప్లో వస్తుంది. అంటే చిన్నపిల్లల్లో కామన్గా ఉంటుంది, యంగ్ అడల్ట్స్లో కామన్గా ఉంటుంది ఆస్తమా. మనం చూస్తే పిల్లల్లో ఉంటుంది, యంగ్ అడల్ట్స్లో కామన్గా ఆస్తమా స్టార్ట్ అవుతుంది. సిఓపిడి 40 years తర్వాత స్టార్ట్ అవుతుంది. 40 years ముందు వాళ్ళకి దగ్గు ఉండదు, ఎందుకంటే వాళ్ళు స్మోక్ చేసి ఆ లంగ్ కెపాసిటీ తగ్గేదానికి అంత టైం పడుతుంది వాళ్ళకి. సో సిఓపిడి అనేది లేటర్ లైఫ్లో వస్తుంది. సో లెస్ దెన్ 40 yearsలో వస్తే యూజువల్గా సిఓపిడి ఉండదు, అది ఆస్తమా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది, ఆస్తమా ఉండే వాళ్ళకి అలర్జీస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి అలర్జిక్ రైనైటిస్ అనేసి తుమ్ములు రావడం కానీ, సైనసైటిస్ ఉండడం కానీ, లేకపోతే ఎగ్జిమా అండ్ డస్ట్ అలర్జీ, లేకపోతే ఫుడ్ అలర్జీస్, ఇట్లాంటి అలర్జీస్ ఆస్తమాలో ఉండే వాళ్ళకి కామన్గా ఉంటుంది. సిఓపిడి వాళ్ళకి అట్లాంటి అలర్జీస్ యూజువల్గా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకోటి స్మోకింగ్ హిస్టరీ. సిఓపిడి వల్ల స్మోకింగ్ హిస్టరీ ఎక్కువగా ఉంటుంది. ఆస్తమాలో యూజువల్గా అంటే ఆస్తమా వాళ్ళు స్మోక్ చేయరని కాదు, కానీ వాళ్ళకి స్మోక్ చేయగానే ఆస్తమా అటాక్ వస్తుంది కాబట్టి వాళ్ళు యూజువల్గా చెయ్యరు అనమాట, జాగ్రత్తగా ఉంటారు. సో ఇది ఒక కారణం. అండ్ ఈసినోఫీలియా కూడా ఆస్తమాలో ఎక్కువగా ఉంటుంది, సిఓపిడిలో అంత ఈసినోఫీలియా ఉండదు. సో ఇట్లా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అంటే స్పైరోమెట్రీ, అదే నిర్ధారణ చేయడానికి మనము చేసే టెస్ట్ వచ్చి స్పైరోమెట్రీ అనే టెస్ట్ చేస్తాం. దాంట్లో ఆస్తమాలో ఏంటంటే రివర్సిబుల్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే మనము ఫస్ట్ పిఎఫ్టి చేశాక మళ్ళీ ఇన్హేలర్ ఇచ్చి మళ్ళీ చేస్తే ఆ ఇన్హేలర్ వల్ల రివర్సిబిలిటీ వస్తుంది, అది ఆస్తమాలో వస్తుంది. సిఓపిడిలో రివర్సిబిలిటీ ఉండదు, దట్ ఈజ్ అ ఫిక్స్డ్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అంటాం అనమాట. అబ్స్ట్రక్షన్ ఉంటుంది, ఇన్హేలర్ ఇచ్చినా అంత గొప్ప రివర్సిబిలిటీ రాదు. సో అది నిర్ధారణ చేసేది మనము ఆ రకంగా చేస్తాం, ఆస్తమానా సిఓపిడి అనే స్పైరోమెట్రీలో. సో ఇట్లా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, దాన్ని బట్టి అది సిఓపిడినా ఆస్తమానా అనేది మనం నిర్ధారించడానికి వీలుంటుంది.